ఇప్పుడు జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్ళి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి పరామర్శిస్తారు అన్నప్పుడు కూడా అంతకుముందు లెక్క కాకుండా సెక్షన్ 30 పెట్టాము, 10 మంది మాత్రమే రావాలి, ఫలానా చోటికి 3 మాత్రమే రావాలి, ఇంతకు మించి ఎవరు కాస్త ఎక్కువ చేసినా కానీ మేము చాలా తీవ్రంగా వ్యవహరించాల్సి వస్తుందన్న పద్ధతిలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేశారు. వైసీపీ వాళ్ళేమో అంటున్నారు, భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు, విష్ణు ఆయన మల్లాది విష్ణు ప్రతిపక్ష నాయకుడు వస్తే జనం చాలా ఎక్కువ మంది వస్తారు, ఎలా ఆపుతారు, ఇలాంటివన్నీ రేపు జరుగుతుంది ఆయన పర్యటన, ఇవన్నీ అంటున్నారు. కానీ ఫోర్స్ గతంతో పోలిస్తే మటుకు ఇదేదో జరగబోతుంది అన్నదానికి వాళ్ళు కూడా సిద్ధమైనట్టే, మనకు సిద్ధం అవుతున్నట్టే కనిపిస్తుంది. ఆ సమయంలో జనం మధ్య ఉండాలి, అంతకుముందు చంద్రబాబు ఉన్నట్టు అంతకుముందు ఈయన ఉన్నట్టు అలా ఉండాలి అనే ఆలోచనతో కూడా చాలా ముమ్మరమైన పర్యటనల కార్యక్రమాలు కూడా ఈ 2-3 రోజుల్లో జగన్ పెట్టుకున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒక ఘట్టం, ఒక కీలక ఘట్టం చేరుకుంటున్నట్టుగా ఉంది, మేజర్ టర్నింగ్ పాయింట్ లాగా.